హాయ్ అండి, అందరూ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రాశి ఫలాల్లో మేషరాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం. మేషరాశి వారికి రేపటి రోజు అనగా ఫిబ్రవరి 24 మంగళవారం రోజు ఉదయం 10 మూడు శుభార్తలైతే మీరు వినబోతున్నారు. అంతేకాకుండా రేపటి రోజు ఈ పేరు గల వ్యక్తి ద్వారా మీ జీవితంలో ఒక పెనుమార్పు రాబోతుంది. మరి ఆ వ్యక్తి ఎవరు, ఆ మూడు శుభార్తలు ఏంటి అనే దాని గురించి మనం తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు ముందుగా ఈ మేషరాశిలోని మంచనా గురించి మనం తెలుసుకుందాం. వీరికి తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటుంది. చిన్నప్పటి నుండి కష్టపడుతూనే పెరిగారు. ఎన్నో బాధలు పడ్డారు, ఎన్నో కోల్పోయారు కూడా. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు. వీరికి కుటుంబం, పరువు, బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం చాలా కష్టపడతారు. మేషరాశి వారికి కుజుడు అధిపతి కాబట్టి రేపటి రోజు అదృష్టం వరిస్తుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తున్నాయి. ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు. కష్టాల నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది. జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి. ఆగిపోయిన పనులు పూర్తవుతున్నాయి. ఇంట్లో డబ్బు అనేది ఇబ్బంది పూర్తిగా తొలగిపోతుంది. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఎన్నో శుభార్తలు కూడా రేపటి రోజు మీరు వినబోతున్నారు. మీ జీవితంలో ఉన్న దరిద్రం మొత్తం కూడా తొలగిపోతుంది. ఇంట్లో సంపద పెరుగుతుంది. మేషరాశి వారికి కోపం ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే కోపగించుకుంటారు. ఆ కోపం ఎక్కువసేపు ఉండదు. మళ్ళీ మంచిగా మారిపోతారు. వీరికి ప్రేమ ఎక్కువగా ఉంటుంది. నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. వారికి ఎలాంటి ఆపద వచ్చినా కానీ మీరు ఇప్పుడు కూడా తోడుగా ఉంటారు. కానీ నా అనుకున్న వారే, మీ బంధువులే మీరిని మోసం చేశారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సాయం చేయరు. అయినా వీరికి రేపటి రోజు మంచి జీవితం ఉంటుంది. ఒక దైవశక్తి ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది. అదే వీరిని ముందుకి నడిపిస్తుంది. ఆ దైవం మీపై ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఎంతో అదృష్టం వరిస్తుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోతున్నాయి. ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది. చేసే ప్రతి పనిలో కూడా మంచి లాభాలు వస్తున్నాయి. అప్పుల బాధ నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. ఎన్నో శుభార్తలు కూడా వింటున్నారు. ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మేషరాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా సాయం చేస్తారు. అందరితో ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు అస్సలు మాట్లాడరు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. దానివల్ల వీరిని చాలామంది ఇష్టపడతారు. మేషరాశి వారికి అశ్విని నక్షత్రం 1, 2, 3 పాదాలు, భరణి నక్షత్రం 2, 3 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మొత్తం 9 పాదాలు మేషరాశి వారికి చెందుతున్నాయి. వీరి కష్టానికి తగ్గ ఫలితం రేపటి రోజు ఖచ్చితంగా లభిస్తుంది. అదృష్టం వరిస్తుంది. కాలం వీరికి రేపటి రోజు కలిసి వస్తుంది. జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతున్నాయి. ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది. అనుకున్న పనులు కూడా పూర్తవుతున్నాయి. అంతేకాకుండా విద్యార్థులకు మంచి భవిష్యత్తు అనేది ఖచ్చితంగా ఉంటుంది. మంచి స్థాయికి కూడా వీరు చేరుకుంటున్నారు. వ్యాపారస్తులకు రేపటి రోజు అద్భుతంగా ఉండబోతుంది. వ్యాపారం కూడా బాగా జరగబోతుంది. అంతేకాకుండా ఉద్యోగస్తులకు జీతాలు పెరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఎవరైతే ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారో రేపటి రోజు ఒక శుభవార్త కూడా మీరు వినబోతున్నారు. మేషరాశి వారికి గుండె ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను, ఎన్నో బాధల్ని తట్టుకున్నారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలని ఎదుర్కొన్నారు. చిన్నప్పటి నుండి పేదరికంలోనే పెరిగారు. అయినా రేపటి రోజు మీరు చాలా అదృష్టవంతులు. మీ వెంట ఒక దైవశక్తి ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది. రేపటి రోజు ఆ దైవానుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది. మరి ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు హనుమంతుడు వారు. రేపటి రోజు మీ వెంటే ఉంటారు. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోతున్నాయి. కాలం మీకు అనుకూలంగా ఉంటుంది. ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తున్నాయి. మీరు ఎక్కడ ఉంటే అక్కడ అదృష్టం ఉంటుంది.
ఇప్పటి వరకు ఎన్నో చెడు శక్తుల నుండి మిమ్మల్ని కాపాడుతూ వచ్చాడు. రేపటి రోజు హనుమంతుని గుడికి వెళ్ళి 5 తమలపాకులు సమర్పించి 5 ప్రదక్షిణాలు చెయ్యండి. హనుమంతుడి వారికి తమలపాకులు అంటే చాలా ఇష్టం. దానివల్ల హనుమంతుని అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది. ఇంకా మీ జీవితంలో తిరుగు ఉండదు. సాక్షాత్తు హనుమంతుడి వారే మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుండి నడిపిస్తాడు. పట్టిందల్లా బంగారమవుతుంది. మీ కోరికలన్నీ కూడా రేపటి రోజు నెరవేరబోతున్నాయి. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. ఇంట్లో సంపదలు పెరుగుతున్నాయి. జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతున్నాయి. మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉండబోతుంది. అనారోగ్య సమస్యలు తొలగిపోతున్నాయి. ఆరోగ్యం బాగుపడుతుంది. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా జరగబోతున్నాయి. మీకున్న అప్పులన్నీ తొలగిపోతున్నాయి. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని రేపటి రోజు అస్సలు వదులుకోకండి. మేషరాశి వారు హనుమంతుని అంశంతో పుట్టినవారు. హనుమంతుడు ఎప్పుడు కూడా మీకు తోడుగా ఉంటాడు. మీకు ఎంతో ధైర్యాన్ని ఇస్తాడు. కాబట్టి మీకు ఎవరూ లేరని అస్సలు బాధపడకండి. సాక్షాత్తు హనుమంతుడి వారే మీకు తోడుగా ఉన్నారని మర్చిపోకండి. మీకు ఎలాంటి ఆపద వచ్చినా ఒక్కసారి హనుమంతుడిని తలుచుకోండి. అన్నీ తిరిగిపోతాయి. ఇప్పుడు ఎన్ని కష్టాలు బాధలున్నా రాబోయే రోజుల్లో మీ జీవితం పూర్తిగా మారుతుంది. మీరు ఊహించని ధనలాభాలు కలుగుతున్నాయి. ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు. మేషరాశి వారు మీకు వీలైతే అప్పుడు రేపటి రోజు హనుమంతు గుడికి వెళ్ళి దానివల్ల అఖండ అదృష్టం వరిస్తుంది. ఇంట్లో అష్టదరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి. మేషరాశి వారు ఎవరైతే సంతానం కోసం పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారో వారు ఈ యొక్క పరిహారం చెయ్యండి. దానివల్ల సంతానం కలుగుతుంది. పెళ్లి కాని వారికి పెళ్లి కూడా జరుగుతుంది. 5 శనివారాలు హనుమంతుడి గుడికి వెళ్ళి దీపం వెలిగించి 101 ప్రదక్షిణాలు చెయ్యండి. దానివల్ల త్వరలోనే సంతానం కలుగుతుంది. పెళ్లి కూడా జరుగుతుంది. ఈ 2 శుభార్తలు రేపటి రోజు ఖచ్చితంగా నెరవేరబోతున్నాయి. మేషరాశి వారు చాలా నిజాయితీగా ఉంటారు. వీరికి మాటలు మీద నమ్మకం ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా మాటిస్తే దాన్ని నిలబెట్టుకుంటారు. వీరిని ఎవరైనా ఏదైనా అంటే అస్సలు ఊరుకోరు. వీరు తప్పు లేనిదే ఎవరు కూడా ఎంత పెద్దవారికైనా కానీ అస్సలు భయపడరు. వీరి కళ్ళల్లో ఎంతో శక్తి, ఏదో ఒక తెలియని శక్తి అయితే ఖచ్చితంగా ఉంటుంది. మేషరాశి వారు మీకు వీలైతే రేపటి రోజు కోతులకి లేదా కుక్కలకి ఆహార దానం చెయ్యండి. దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న దోషాలు తొలగిపోతాయి. మీకు తగిలే అడ్డంకులన్నీ కూడా దూరమైపోతాయి. ఇంట్లో సకల సంపదలు కలుగుతున్నాయి. హనుమంతుని ఆశీస్సులు లభిస్తున్నాయి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. మేషరాశి వారు రేపటి రోజు బయటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరితో గొడవలు పడకండి. ఎవరైనా గొడవ పడితే మధ్యలో వెళ్ళకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి మీపై కుళ్ళు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ రోజుల్లో ఒకరు మంచిగా బతికితే ఇంకొకరు అస్సలు వలవలేరు. ఎవరి మాటలు ఎక్కువగా నమ్మకండి. మీకు అబద్ధాలు చెప్పి మీ ఇంట్లో గొడవలు పెడుతున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా రేపటి రోజు PR అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది. కాబట్టి వీరితో జాగ్రత్తగా ఉండండి. ఇంకా మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం లేదా బుధవారం మొదలుపెట్టండి. దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి. ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు. ఇంకా రేపటి రోజు ఎరుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో ధరించండి. దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా మీకు రావు. రేపటి రోజు మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ, నలుపు, పసుపు, నీలం, తెలుపు, గులాబీ. ఇవి మీకు కలిసి వచ్చే రంగులు. మీకు కలిసి వచ్చే సంఖ్యలు 1, 7, 8. ఇవి మీకు కలిసి వచ్చే సంఖ్యలు. విన్నారు కదండి, మేషరాశి వారికి రేపటి రోజు ఎలా ఉండబోతుందో, ఏ దేవుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంది, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని దాని గురించి పూర్తిగా తెలుస్తున్నారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే పక్కన ఉన్న గంట సింబల్ కొట్టి మన ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్.